సాయంకాలపు ఆరాధనలో మనము ధ్యానము చేయనటువంటి అంశం ఏమిటి అంటే దేవుడు నన్ను పట్టుకొనెను. దేవుడు నన్ను పట్టుకొనెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్లుగా ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీశాను. చూడండి, మన విశ్వాస జీవితాల్లో కొన్నిసార్లు ఎలాంటి సందర్భాల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది అంటే, మన చుట్టూ వచ్చేటటువంటి పరిస్థితులను మనము డీల్ చేయడానికి లేదా కొన్ని రకాలైనటువంటి సందర్భాలను మనము హ్యాండిల్ చేయడానికి మన శక్తి సరిపోదు. మనకున్నటువంటి ఆ శక్తి సరిపోనటువంటి సమయంలో కొన్నిసార్లు మనుషుల మీద మనము ఆధారపడవలసి వస్తుంది. అయితే మనుషుల సహాయము కూడా అందని పరిస్థితులు కొన్నిసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన శక్తి సరిపోదు, మనంతటా మనముగా ఆ సమస్యలో నుండి బయటకు రావడానికి మన శక్తి సరిపోదు. రెండవది, మనుషుల సహాయం కూడా అందనటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎటువంటి మార్గము కూడా మన ఎదుట లేనటువంటి పరిస్థితుల గుండా కొన్నిసార్లు మనం వెళుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో, అనగా మనంతట మనముగా బయటకు రాలేని పరిస్థితుల్లో, ఇతరుల యొక్క సహాయము మనకి అందనటువంటి దొరకనటువంటి పరిస్థితుల్లో దేవుడే దిగి వచ్చి ఉన్నత స్థలములో నుండి ఆయన తన హస్తమును, ఆయన తన చేయిని చాపి మనల్ని పట్టుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనుషుల సహాయం మనకు అందనప్పుడు దేవుడే మనకు మన విషయంలో ఆయన జోక్యము చేసుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన తన హస్తమును, ఆయన తన చేతిని చాపి ఆయన మనల్ని పట్టుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 144వ కీర్తన 7వ వచనాన్ని మనం చదవగలిగితే, పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, సమస్యల సముద్రములో మునిగిపోయిన వారిగా ఉంటాం. కష్టముల యొక్క కడలిలో మనము మునిగిపోయినటువంటి వారిగా ఉంటాం. మనం అంటూ ఉంటాం, కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయాం. అనారోగ్యం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయాం. అంటే మునిగిపోయినటువంటి అనుభవంలో మనం ఉంటూ ఉంటాం. కూరుకుపోయినటువంటి అనుభవం, సమస్యల ఊబిలో, అప్పుల ఊబిలో, అనారోగ్యం అనే ఊబిలో, ఇంకా కొన్నిసార్లు పాపం అనేటటువంటి ఊబిలో కూడా, పాపం అనేటటువంటి కూపములో కూడా మనము మునిగిపోయిన వారిగా ఉంటాము. నిరాశలలో, నిస్పృహలలో మనము కూరుకుపోయినటువంటి వారిగా ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ సాయంకాలము మనం ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సమస్యలలో, ఎటువంటి ఇబ్బందులలో, ఎటువంటి సముద్రములో మనము మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన మనలను పట్టుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము. మన దేవుడు ఉన్నత స్థలములలో ఉండేటటువంటి దేవుడు, ఆకాశమందు ఉండేటటువంటి దేవుడు, పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనలను పైనుండి తన చెయ్యి చాచి మనల్ని పట్టుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. 113వ కీర్తన 5-6 వచనాలు మనం చదువుకుంటే, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పొందినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. చూడండి, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం
మరి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, కొన్ని పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు కానివ్వండి, లేదా ప్రమాదాల నుండి కానివ్వండి, దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. అనగా మనం అంటూ ఉంటాం ఈ మాట, వెనకాల నుంచి లారీ వెళుతుందండి, త్రుటిలో ప్రమాదం తప్పింది, క్షణమాత్రంలో ఒక్క సెకండ్లో మాకు ప్రమాదము తప్పింది. ప్రమాదము తప్పింది. అయితే ఆ ప్రమాదాన్ని తప్పించిన వాడు ఎవరు అంటే దేవుడే. ఉన్నత స్థలములో ఆసీనుడై ఉన్నటువంటి మన దేవుడైన యెహోవా భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. దేవుడైనటువంటి యెహోవా యొక్క కనుదృష్టి ఈ లోకమంతటా కూడా ఏం చేస్తుంది అంటే సంచరిస్తూ. కాబట్టి తన భక్తులైన వారు, తనకిష్టులైన వారు ఎక్కడ ఎటువంటి సమస్యలలో, ఏ సముద్రములో, సమస్యల సముద్రంలో వారు కూరుకుపోయినను కూడా ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి మనల్ని పట్టుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఉన్నత స్థలముందు ఉండేటటువంటి దేవుడు. రెండవది, ఆయన మనలను పట్టుకునేటటువంటి దేవుడు. దేవుడు పడిపోయిన వారిని పట్టుకుంటాడు. గాడ్ హోల్డ్స్ దోస్ హూ ఆర్ ఫాలింగ్. ఎవరైతే పడిపోతున్నారో వారిని చూస్తూ విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, కానీ ఆయన మనలను పట్టుకునేటటువంటి దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా మనతో చెప్తోంది, నీ దేవుడైన యెహోవాను అగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో కొంతమంది చెప్పేటటువంటి వారు చాలా మంది ఉంటారు. నీకు మేలు చేస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పేటటువంటి వారు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, ఈ సంఘంలో, సమాజంలో చాలామంది ఉంటారు. కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడు చెప్పి చేయకుండా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము రక్షించబడుతున్నాము, కాపాడబడుతున్నాము, క్షేమముగా మనం ఉండగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటి అంటే, భయపడకము అని వాగ్దానము చేసినటువంటి దేవుడు, నేను నీకు తోడై ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉంది. కొన్నిసార్లు దేవుని యొక్క స్పర్శను మనము గ్రహించలేకపోవచ్చు. ఎన్నోసార్లు ఎక్కడి నుంచో తెలియని ధైర్యం వస్తుంది. మనం చేయలేననుకున్న పనిని కూడా మనం చేస్తాం. ఎవరో మన యొక్క భుజాన్ని తట్టినట్టు అనిపిస్తుంది, మనకు తెలియదు. ఎవరో నాకు తోడుగా ఉన్నారు, బలంగా నేనున్నాను, వెళ్ళు అని చెప్పినట్లు మనకు అనిపిస్తుంది, మనకు తెలియదు ఎవరు. కానీ దేవుడి వాక్యము సెలవిస్తోంది, నీవు భయపడకమని చెప్పుచు నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. మన దేవుడు పట్టుకునేటటువంటి దేవుడు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు, దేవుడు మా ప్రార్థనలకు సమాధానం ఇవ్వట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, పట్టుకునేటటువంటి దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఉన్నా కూడా దేవుని యొక్క దయా హస్తము మన మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము 139వ కీర్తన 5వ వచనం నుంచి చదువుకుందాం. 139వ కీర్తన. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించి 5 నుంచి ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకెక్కినను నీవు అక్కడను ఉన్నావు,
నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. కాబట్టి దేవుని హస్తము రాని చోటు, దేవుని హస్తము లేని చోటు, దేవుని సహాయము లేని చోటు ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ సముద్రంలో కానీ ఎక్కడా కూడా లేదు. భక్తుడు బహుస్పష్టంగా చెప్తున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడనున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని కొన్ని పరిస్థితుల్లో అనిపించవచ్చు. మనకున్నటువంటి సమస్యల యొక్క తీవ్రతను బట్టి కొన్నిసార్లు మనకు అలా అనిపించవచ్చు, దేవుడు మా చెయ్యి విడిచిపెట్టేశాడేమో అని. కానీ నిజముగా దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడా అంటే కాదు. కానీ ఆయన ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన మనలను పట్టుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు చూస్తాడు. చూసి, ప్రభువా వచ్చింది నీవేనా అని అడుగుతాడు. ఎస్, నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు, నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచేలాగా చేయమని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు, ఎస్ యూ కెన్ డూ, నువ్వు నడవగలవన్నప్పుడు మరి ఆ దోణిలో నుంచి, ఆ పడవలో నుంచి మరి పేతురు దిగి అల్లంత దూరంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన నడుస్తూ ఉన్నాడు, దగ్గర కంట వచ్చేసాడు. అంతలో ఎప్పుడైతే మరి ఆ కెరటముల వైపు, ఆ సముద్రము వైపు, అలల వైపు అనగా లోకము వైపు ఆయన మరి దృష్టించాడో వెంటనే మునిగిపోవడం సాగిస్తాడు. ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి పేతురు కేకలు వేసినప్పుడు మనం చూస్తాం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన చేతిని చాచి అతనిని పట్టుకొనెను. చూడండి, అల్లంత దూరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూచి ఆ పడవ దిగి సముద్రం మీద అనగా నీటి మీద నడుచుకుంటూ వచ్చేసినటువంటి పేతురు ఎక్కడికి వచ్చిన తర్వాత మునిగిపోతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి అందిస్తే ఆ చెయ్యి అందుకునేంత దగ్గరగా వచ్చిన తర్వాత అతను మునిగిపోతాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనం ఎంత భక్తిపరులమైనా, మనం ఎంత ప్రార్థనాపరులమైనా, మనం ఎంత విశ్వాస వీరులమైనా కూడా, మనము అనుదినము దేవునితో ఉన్నవారమైనా కూడా కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే మనము మునిగిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి, మనకే తెలియకుండా పడిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. దేవునికి బహు సన్నిహితముగా అతి దగ్గరలోకి వచ్చిన తర్వాత పేతురు మునిగిపోతున్నాడు. కానీ మునిగిపోతున్నటువంటి పేతురుని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు విడిచిపెట్టలేదు, కానీ తన చేతిని చాపి మరి ఆ నీళ్లలో నుంచి పేతురుని లేపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మనము 37వ కీర్తన 24వ వచనాన్ని మనం చదవగలిగితే, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పడిపోయినా కూడా ఒకవేళ పడకుండా కాపాడేవాడు దేవుడు, పడకుండా నిలబెట్టేవాడు దేవుడు. ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి మనము పడిపోయినా కూడా, దో హీ మే స్టంబుల్ హీ విల్ నాట్ ఫాల్, ఫర్ ద లార్డ్ అప్హోల్డ్స్ హిమ్ విత్ హిస్ హ్యాండ్. కాబట్టి యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఖచ్చితముగా ఒకవేళ పడిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవుని యొక్క చేయి, ఆయన యొక్క హస్తము మనల్ని పట్టుకుని నిలబెట్టేటటువంటి సహాయం మనకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మన విశ్వాసము బలహీనం అవ్వచ్చు, మన ప్రార్థన బలహీనం అవ్వచ్చు, కానీ దేవుని యొక్క హస్తము చాచినటువంటి ఆయన చెయ్యి ఎప్పుడూ కూడా బలహీనము కాదు.
మన విశ్వాసంలో ఒకవేళ బలహీనం ఉండొచ్చు, లోపం ఉండొచ్చు. కాకపోతే దేవుని యొక్క సమయోచితమైనటువంటి ఆయన సహాయములో కానీ, చాచిన ఆయన చేతిలో కానీ ఎటువంటి బలహీనత ఉండదు. ఆయన ఏ పరిస్థితుల్లోంచైనా సరే నిన్ను నన్ను పైకి లేపగలిగినటువంటి దేవుడు, మనల్ని నిలబెట్టగలిగినటువంటి దేవుడు. అందులో ఎంత మాత్రము సందేహం లేదు. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ కీర్తన 18వ కీర్తన డిస్క్రిప్షన్ మనం చదివితే, 18వ కీర్తన డిస్క్రిప్షన్ చదువుదాం. స్టార్టింగ్లో ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను. ఎప్పుడు చెప్తున్నాడండి ఈ మాట? దేవుని యొక్క సహాయమును పొందుకున్న తర్వాత, శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున ఈ కీర్తన ఈ మాట చెప్తున్నాడు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఇదేదో ఒక ఆశతోనో లేకపోతే ఒక నిరీక్షణతోనో చెబుతున్నటువంటి మాట కాదు. ఇది అనుభవపూర్వకముగా చెబుతున్నటువంటి మాట. దేవుని యొక్క సహాయమును పొందుకున్న దినమున దావీదు చెబుతున్నటువంటి మాట. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండో భాగంలోనికి వెళ్దాం. నన్ను పట్టుకుని మహాజల రాశులలో నుండి తీసెను. దేవుడు తన చేతిని చాపి మనలను పట్టుకున్న తర్వాత మహాజల రాశులలో నుండి తీసెను. పట్టుకుని విడిచిపెట్టేసేవాడు కాదు. అక్కడ నుంచి, ఆ సమస్యలో నుండి, ఆ కష్టములో నుండి, ఆ శోధనలో నుండి, ఆ ఇబ్బందిలో నుంచి ఆయన మనల్ని అక్కడి నుంచి తీసేటటువంటి దేవుడు. సమస్యలో నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చేటటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే మనము 69వ కీర్తనలో చదివితే, 69వ కీర్తన మొదటి 2 వచనాల్లో, దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకనీయని అగాధమైన దొంగ ఊరిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఎస్, చూడండి, మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తాం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే మన సమస్యలు, మన పరిస్థితి. దిస్ ఇస్ రియాలిటీ. కొన్ని సందర్భాల్లో మనము దిగబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాం, కూరుకుని పోయి ఉంటాం. ఆ సమస్యలు ఎవరు బయటికి తీసుకొస్తారో, సహాయం ఎక్కడి నుంచి వచ్చుద్దో మనకే తెలియనటువంటి పరిస్థితి. జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపు. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగబోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా సహాయం రాక, లేక దేవుని యొక్క సహాయం ఆలస్యమని అవుతుందని మనం అనుకుంటూ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అలసిపోయి, గొంతుకు ఎండిపోయి, దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయింది. అంటే దేవుని వాక్యమేమో ఉన్నత స్థలములో నుండి ఆయన చెయ్యి చాపి మనల్ని పట్టుకును అని సెలవిస్తోంది. అయితే ఇక్కడ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా వస్తాయంటే, అసలు దేవుని సహాయమే మనకు అందక, మనం అలసిపోయి అడిగి అడిగి మన కన్నులు క్షీణించిపోయి సహాయం కొరకు ఎదురు చూసినటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఇవన్నీ దేనికంటే మన విశ్వాసమును పరీక్షించడానికంటే. దేవుని సహాయము చూడండి, మరి చక్కగా కట్టెలు చక్కగా పేర్చి దహనబలి అర్పించడానికి సిద్ధం చేసి, మరి అబ్రహాము తన కుమారుణ్ణి ఆ బలిగా అర్పించడానికి మరి అన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు దేవుడు,
నీవు దేవుని యందు భయము గలవాడు అని ఇందును బట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నీవు ఆగిపో. ఈ మాట ఇంటి నుంచి బయలుదేరినప్పుడే చెప్పొచ్చు, 3 దినాలు ప్రయాణం చేస్తున్నప్పుడే చెప్పొచ్చు, లేదా కొండ మీదకి వెళుతున్నప్పుడు ఇదిగో మేము బలి అర్పించడానికి వెళుతున్నాము, మరలా తిరిగి వస్తామని చెప్పినప్పుడు ఎంత గొప్ప విశ్వాసం అనేది. మరలా తిరిగి వస్తాం మేమని చెప్తున్నావు కాబట్టి ఈ విశ్వాస పరీక్షలో నువ్వు పాస్ అయిపోయావు అబ్రహాం అని చెప్పి అప్పుడే కూడా దేవుడు విడిపించి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎక్కడ దాకా పరీక్షిస్తాడంటే ఆఖరి నిమిషము వరకు. అంటే ఇక దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయిన యోసేపును చూడండి, మరి సొంత అన్నదమ్ములే గోతిలో వేసి, సంతలో మరి బానిసవలే నిలువబెట్టి, అమ్మివేసి, చెరసాలలో వేసి అనేకమైనటువంటి శ్రమలకు గురి చేసినప్పుడు దేవుడు చూపించిందేమో ఒకటి, దేవుడేమో ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తును చూపించాడు యోసేపుకి కళల ద్వారా. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు, దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క హస్తము ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసిన సహాయం ఒకవేళ చివరి వరకు మన విశ్వాసాన్ని పరీక్షించే ఆ నేపథ్యంలో ఒకవేళ మనం ఆలస్యముగా భావించవచ్చు, కానీ దేవుని యొక్క హస్తము ఖచ్చితముగా ఆయన చేయి మన మీదకు దిగి వస్తుంది. చూడండి, మన నిర్గమాకాండంలో మనం చూస్తాము, చిన్న బాలుడైనటువంటి మోషే ఆ బాలుడిని తీసుకుని మరి ఒక జమ్ము పెట్టెలో పెట్టి కీలు పూసి ఆ నీళ్లలో విడిచిపెట్టేసినప్పుడు, మరి ఆ ప్రవహించేటటువంటి నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆ మనుషులు అన్నవాళ్ళు, అది కూడా చిన్న పిల్లలు అన్నవాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? చనిపోవలసినటువంటి పరిస్థితి, దిగబడిపోయేటటువంటి పరిస్థితి, ఆశలు లేనటువంటి పరిస్థితి. కానీ అలాంటి సమయంలో కూడా ఆ నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చును, అతడు ఆమెకు కుమారుడు ఆయను, ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి. ఎవరు తీశారు నీటిలో నుంచి? దేవుని హస్తం, దేవుని ప్రణాళిక. లేకపోతే ఆ కుమారుడు ఆ ఫరో కుమార్తె వరకు వెళ్ళేంత వరకు బ్రతికి ఉండడం ఎవరు బ్రతికుంచారు అంటే దేవుని హస్తం. కాబట్టి అగాధ జలములలో నుంచి మనల్ని బయటకు తీసేది, మహాజలరాశుల్లో నుండి బయటకు తీసేది ఎవరు అంటే మన దేవుని హస్తం. దేవుడు తన చేయి చాపి నన్ను పట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చివరిగా మనము యోనా గ్రంథము 2వ అధ్యాయం 5-6 వచనాన్ని చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రాణాంతకు వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నది, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. చూడండి, ఇక్కడ మరి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అగాధ సముద్రములో విసిరివేయబడినటువంటి పరిస్థితుల్లో నుంచి యోనా మాట్లాడుతున్నాడు. అతను ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ మనకు అతని మాటల్లో మనం చూసినప్పుడు, అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదనను అనుకొంటిని. అయితే పరిస్థితి ఎలా వచ్చిందంటే, ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు వేయబడి ఉంది. కాబట్టి ఇక 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 మరలా తిరిగి రావడానికి అక్కడ అసలు అవకాశమే లేదు, నిరీక్షణకు ఆధారమే లేదు.
మహాసముద్రంలో విసిరివేయబడినటువంటి ఆ పరిస్థితులలో సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు కూడా వేయబడినాయి. పర్వతముల యొక్క పునాదుల్లోనికి నేను దిగిపోయి ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అయితే మనం లేము. దేవుని యొక్క మహాకృప, ఇంత ప్రాణాంతము వచ్చినంతగా మన చుట్టూ కూడా సమస్యలు చుట్టుకొని లేవు. భూమి యొక్క గడియలు వేయబడలేదు. పర్వతముల యొక్క పునాదుల వరకు మనం వెళ్ళిపోలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ సముద్రములోనికి వెళ్ళినటువంటి చేయి, యోనాను విడిపించినటువంటి చేయి ఈ రాత్రి మనలను కూడా విడిపించగలదు. మన గృహాల్లోనికి కూడా రాగలదు ఆ చెయ్యి. దేవుని హస్తము మన మందిరంలోనికి రాగలదు, మన హృదయాల్లోనికి రాగలదు. యోనాను విడిపించి మహాసముద్రములో నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి ఆ చెయ్యి నిన్ను నన్ను కూడా ఎంతటి, ఒకవేళ మనము చెప్పుకోలేనంత భారమైన కష్టమైనటువంటి సమస్యల సుడిగుండంలో ఒకవేళ మనం ఉండి ఉన్నా కూడా ఈ రాత్రి దేవుని చెయ్యి మనలను పట్టుకొని బయటకు తీసుకొని వచ్చేది చెయ్యి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని హస్తము తోడై ఉంటే మనము ఘనమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం. అందుకే భక్తులు ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీసింది. కానీ చూడండి, దేవుని హస్తము తోడై ఉంటే మనము భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నా కూడా, పర్వతముల యొక్క పునాదులకు దిగువకు మనం దిగిపోయి ఉన్నా కూడా మనం బయటకు రాగలుగుతాం. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు యోన. అంటే ఆ సమస్యల సముద్రంలో విడిచిపెట్టలేదు కానీ దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చాడు. కానీ దేవుని హస్తము తోడై ఉండకపోతే మనము బయటపడలేము. మనంతట మనముగా సమస్యల్లో నుంచి మనము దాటుకుని బయటకు రాలేము. కీర్తనల గ్రంథము 124వ కీర్తన 4-5 వచనాలు మనం చదవగలిగితే, 124వ కీర్తన. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. ఎస్, చూడండి, ఒకవేళ దేవుడే గనక మనకి తోడై ఉండకపోతే జలములు మనలను ముంచివేసి ఉండును. దేవుని హస్తము మనకు రాకపోతే, దేవుని యొక్క సహాయము మనకు వచ్చి ఉండకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. కానీ ఇలా జరగలేదు అంటే కారణం ఏంటంటే ఉన్నత స్థలములో నుండి ఆయన తన చెయ్యి చాపి మనలను పట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని హస్తం మనకు తోడైనప్పుడు ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా కానీ మనకి ఎటువంటి హాని కూడా జరగదు. ఎందుకంటే మన కుడి చేయి ఆయన పట్టుకుంది, మన చేయి ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనము జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా కూడా ప్రవాహములు మనల్ని ఏమీ కూడా చేయలేవు. కానీ 124వ కీర్తనలో ఆయన మనకు తోడై ఉండకపోతే జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. అలా జరగలేదు. ఎర్ర సముద్రాన్ని మరి దాటుతున్నప్పుడు ఆ ప్రవాహం ఏమీ చేయలేదు, ఆ సముద్రం ఏమీ చేయలేదు. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు నడిచి రాగలిగారు. గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి నా వద్దకు ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిదిరి కదా అంటాడు దేవుడు. కాబట్టి ఎఫర్ట్లెస్గా వారిని దేవుడు తీసుకొస్తాడు. దానికి కారణం ఏంటంటే ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి మనల్ని పట్టుకునేటటువంటి దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం. యెషయా గ్రంథము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలుబులలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు జలములలో పడి దాటునప్పుడు
నేను నీకు తోడే ఉన్నాను, నా హస్తం నీకు తోడుగా ఉంది. నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. ఆయనను దేవునిగా కలిగిన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించు వాగ్దానం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో, ఒకవేళ ఎటువంటి సమస్యల్లో మనం ఉన్నా కూడా దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయము, ఆయన తన బాహువును చాపి, ఆయన తన చేతిని చాపి ఉన్నత స్థలములో నుండి మనము పట్టుకొని నడిపించి విడిపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, పాపము వలన మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకోలేకపోతున్నాము, పాపంలో ఉంటే ఒకవేళ దేవుడు మనం రక్షించలేడు. కానీ పాపులను కూడా దేవుడు పట్టుకునేటటువంటి దేవుడు. గాడ్ హోల్డ్ సిన్నర్స్ హ్యాండ్ ఆల్సో. గొర్రెల దొడ్లలో నుండి తీసుకుని వచ్చి దావీదుని ఇజ్రాయేలు యొక్క 12 గోత్రముల మీద రాజుగా చేసిన తర్వాత కూడా దావీదు పాపం చేసినప్పుడు దేవుడు దావీదు యొక్క చేతిని విడిచిపెట్టలేదు, పట్టుకున్నాడు దావీదు యొక్క చేతిని, క్షమించాడు దేవుడు. ఆ పాపపు భూమిలో నుంచి దావీదుని పట్టుకొని తీసుకుని వచ్చి మరలా శుద్ధీకరించాడు. అందుకే దావీదు అంటాడు, శుద్ధ హృదయమును నాకు కలుగజేయు, సమ్మతి గల హృదయాన్ని నాకు కలుగజేయు, హిస్సోపుతో నన్ను కడుగుము అని చెప్పి మరి దావీదు చెప్తాడు. కాబట్టి ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు ఆయన ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి మనల్ని పట్టుకునేటటువంటి దేవుడై ఉంటున్నాడు. సాతాను చెప్తాడు మనకు, అపవాది చెప్తాడు, నువ్వు పడిపోయావు, నువ్వు పడిపోయావు, పాపం చేసేసావు, ఇక నీకు బ్రతుకంతే, నీ జీవితం అంతే, దేవుడి నుంచి సహాయం నీకు రాదని చెప్పి అపవాది కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు. ఇక నీ బ్రతుకు అయిపోయిందని అపవాది చెప్తాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఉంది, ఇప్పటికీ కూడా నా హస్తము నీకు తోడుగా ఉంది. ఆదిమ దంపతుల్ని అపవాది అలాగే మోసం చేశాడు. అవునా, నిజమా? దేవుడు ఇలా చెప్పాడా? పండు తినొద్దని చెప్పాడా? తింటే చనిపోతావని చెప్పాడా? ఏం కాదు, నువ్వు తినొచ్చు. కొన్నిసార్లు అపవాది మనల్ని మోసం చేస్తాడు. దేవుని తట్టు తిరగకుండా ఆ పాపంలోనే కొనసాగేలా చేస్తాడు. కానీ దేవుని సహాయము అందరి మీదకి, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపించేటటువంటి దేవుడు. మనం ఎంత ఘోర పాపములో ఉన్నా కూడా ఆయన క్షమించి తన హస్తాన్ని చాపి మనల్ని పట్టుకొని ఆ పాపపు ఊబిలో నుంచి మనల్ని పైకి లేపేటటువంటి దేవుడు. అలాగే సింహాల బోనులో ఉన్నా కూడా, అగ్నిగుండములో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా ఆయన చెయ్యి మనలను విడిపించు. షడ్రక్ మెషక్ అబెద్నెగోను మనం చూస్తాం, తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో మరి వేసేసినప్పుడు, మరి ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు షడ్రక్ మెషక్ అబెద్నెగోని దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసినప్పుడు మరి దానియేలే సాక్ష్యం చెప్తాడు, నా దేవుడు ఈ సింహముల యొక్క నోళ్ళు మూయించాడు. కాబట్టి దేవుని యొక్క చేయి ఉన్నత స్థలములో నుండి ఆయన తన చేతిని చాపి, నువ్వు ఎక్కడున్నా సరే, అగ్నిగుండం లాంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో, మన ఉద్యోగంలో, ఈ మధ్యకాలంలో క్రైస్తవులకి వర్క్ ప్లేసెస్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. క్రైస్తవులు అంటే చాలు, ఇంకా వర్క్ ప్లేసెస్లో ఇబ్బందులు మనకి, అంటే మనల్ని ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా వాళ్ళు చూడడం, వీళ్ళు మనతో కలవరన్నట్టుగాను, లేకపోతే వాళ్ళు చేసుకునే పార్టీస్కి మనం వెళ్ళమను, లేకపోతే వాళ్ళతో కలవమను, కొన్ని రకాలైనటువంటి నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎటువంటి సమస్యల సుడిగుండంలో ఉన్నా కూడా దేవుని యొక్క హస్తము, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, ఆయన విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సమస్యల సుడిగుండంలో మనం ఉన్నా కూడా ఆయన 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 హస్తము మనలను కాపాడుతుంది. పాట పాడతారు కదా, ఒక పాట మనం షడ్రక్ మెషక్ అబెద్నెగో గురించి. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున,
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, నాలుగవ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలవలేదా? కాబట్టి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, అది అగ్నిగుండం కావచ్చు, సింహాల బోని కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఉన్నత స్థలములో నుండి మన ప్రభు తన చేతిని చాపి మనలను విడిపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. మరణపు అంచులలో ఉన్న వారిని కూడా, మరణపు అంచులలో ఉన్న వారిని కూడా దేవుడు తన చేతిని చాపి మనలను పట్టుకొని బ్రతికించేటటువంటి దేవుడు. చూస్తాం మనం హిజ్కియా గోడ తట్టు తన మొహాన్ని తిప్పుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, దేవాని సన్నిధిలో నేను ఎలా బ్రతికానో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు మళ్ళా ఈ హిజ్కియాకి ఆయుష్నిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి యాయీరు కుమార్తె యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నది మరి చనిపోయి పడుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిన్నదాని యొక్క చేయి పట్టుకుని తలి పాకుమి అనగానే ఆ చిన్నది లేచి కూర్చుంది. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అగాధ సముద్రంలో మనం మునిగిపోయినా, సమస్యల సముద్రంలో మనం మునిగిపోయినా, అనారోగ్యంలో మనము మునిగిపోయినా, మరణపు అంచులలో ఒకవేళ మనం ఉన్నా కూడా అక్కడికి కూడా తన చేతిని చాపి మనల్ని పట్టుకుని విడిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. గాడ్ హోల్డ్స్ us with his righteous right hand. ఆయన తన దక్షిణ హస్తముతోటి మనలను పట్టుకునేటటువంటి దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, కానీ ఒక్కరిని మాత్రము విడిచిపెట్టాడు దేవుడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విడిచిపెట్టని దేవుడు. పర్వతముల యొక్క పునాదుల్లోనికి దిగిపోయినా కూడా, భూమి యొక్క గడియలు వేయబడినా కూడా తన హస్తాన్ని పంపించి చేతిని చాపి విడిపించినటువంటి దేవుడు ఒక్కరిని మాత్రమే విడిచిపెట్టాడు. అది ఎవరినంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, తన సొంత కుమారుణ్ణి మన యొక్క పాపముల నిమిత్తమై కలువరి శిలువలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని మాత్రము విడిచిపెట్టాడు. నా దేవాని వేళ నన్ను చేయి విడిచాడు. ఎందుకంటే నీ నా పాపముల నిమిత్తమై మరి తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడు. కాబట్టి తద్వారా ఆయన మన చేతిని పట్టుకున్నాడు. తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టుట ద్వారా కుమారుడు మన చేతిని పట్టుకొని మరి నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే ఆయన చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యము ధ్యానిస్తున్నటువంటి మనము ఎప్పుడైతే ఉన్నత స్థలములో నుండి దేవుడు తన చేతిని చాపి మనల్ని విడిపిస్తాడు, మనల్ని పట్టుకుంటాడని మనం నమ్ముతామో, అప్పుడు ఏమవుతాయంటే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఒకటి, మనలో ఉన్నటువంటి భయము తొలగిపోతుంది. నేను ఆరాధించేటటువంటి దేవుడు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి తన చేతిని చాపి నన్ను బయటకు విడిపించగల దేవుడని మనము నమ్మినప్పుడు మన భయమునకు బదులుగా మనకు ధైర్యం వస్తుంది. అలాగే రెండవది, మన బలహీనతకు బదులుగా మనం బలం పొందుకుంటాం. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తాం. ఎప్పుడైతే దేవుని మీద మనము నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నా దేవుడు నన్ను కాపాడుతాడు అని మనము నమ్మగలుగుతామో, అప్పుడు మన బలహీనతకు బదులుగా మనము బలమును పొందుతాం. మూడవది, ఓటమికి బదులుగా మనము విజయాన్ని పొందుతాం. ఓడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని యొక్క హస్తము ఖచ్చితంగా మనందరి మీదకి వస్తుంది. ఆయన సమయోచితమైనటువంటి సహాయము మన అందరి మీదకి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు తన దక్షిణ హస్తమును పంపుట ద్వారా, ఆయన తన చేతిని చాపుట ద్వారా ఖచ్చితంగా మనము రక్షించబడతాము. ఎందుకంటే మనము దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేసేటటువంటి హస్తం. యెహోవా హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా హస్తము, యెహోవా యొక్క
బాహువు పరాక్రమము గల బాహువు అని మనం చూస్తాం. అలాగే యెహోవా యొక్క బాహువు విజయము కలుగచేసేటటువంటి బాహువు. కాబట్టి ఆయన చెయ్యి చాపితే యెహోవా తన బాహువును చాపిన ఎడల దాన్ని త్రిప్పివేయగలవాడెవడు అంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ రాత్రి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మునిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లోపలే మనం రోధిస్తూ మన హృదయాల్లో ఎవరికీ చెప్పుకోలేనటువంటి గుండెల నిండా వేదనతో నిండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. ఆయన తన బాహువును చాపి, ఆయన తన చేతిని చాపి మనల్ని పట్టుకునేటటువంటి దేవుడు. అలాగే పట్టుకున్నటువంటి దేవుడు సదాకాలం వరకు కూడా మనల్ని కాపాడేటటువంటి దేవుడు.